హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ అయితే ఏకాదశి రోజు వ్లాగ్. మార్నింగ్ అయితే అందరం అన్నం తినేసాక ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేనైతే అప్పాలు స్టార్ట్ చేసాము. ఇంకా గారెప్పాలు అని అంటారు మా సైడ్ అయితే. సో అమ్మనైతే పిండి కలుపుతుందన్నమాట, అన్నీ ప్రిపేర్ చేస్తుంది. పిండి ఇంకా ఫస్ట్ అయితే జల్లించుకొని దానిలో ఉప్పు, కారాలు, నువ్వులు, పల్లీలు, ఇంకా బెరపప్పు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అన్నీ వేసి ఇంకా పిండి అయితే కలిపి రెడీగా పెడుతుంది. మొత్తం కలిపేసి మనం పిండిని అయితే తడిపేసి పక్కకు పెట్టుకుంటే అదైతే మనం చేసేంత వరకు కొంచెం కొద్దిగా తీసుకొని చేస్తూ ఉంటే అది మెత్తగా అయిపోతుంది అని చెప్పి మొత్తం కలిపేస్తుంది అనమాట. ఇంకా ఉల్లిగడ్డల పేస్ట్ కూడా వేసింది. సో అన్నీ వేసి అయితే అమ్మ పిండి అయితే రెడీ చేస్తుంది. సో ఇక్కడ ముందే పిండి కలిపేసుకొని పెట్టుకుంటే మనకు చేయడం ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే త్వరగా అయిపోతుంది. సో వన్స్ మనం అప్పాలు స్టార్ట్ చేస్తే మధ్యలో అయితే మళ్ళీ మనం కలపలేం కాబట్టి మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా అమ్మ కరివేపాకు, కొత్తిమీర అవన్నీ లాస్ట్లో అయితే వేస్తుందన్నమాట. మా నాన్నకు చెప్పాము కరివేపాకు తెమ్మని చెప్తే ఇంకా పాత ఇంటికాడికి అయితే వెళ్ళాడు. సో ఇంకా అయితే రాలేదు. సో అమ్మనైతే ఇక్కడ దగ్గరలో ఉన్న వేరే వాళ్ళ ఇంటికాడ అయితే ఉంటే తీసుకొచ్చేస్తుంది. సో మనకైతే ఊర్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది, కానీ కరివేపాకు ఇక్కడ మనం కొనాలి కంపల్సరీ. 5 రూపీస్ 10 రూపీస్ అయినా పెట్టి కొనాలి. మనకైతే ఊర్లో అయితే చాలా వరకు ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. ఇది ఒక బెనిఫిట్ మనకి చాలా. సో అమ్మనైతే అవన్నీ వేసి పిండి అయితే కలిపి పెడుతుంది. ఇంకా ఆయనైతే ఆల్రెడీ తినేసాక పడుకొని నిద్ర లేచారు కూడా. వాళ్ళొక 2 అవర్స్ అవుతుంది పడుకొని. అద్యనైతే లేచి బ్రష్ చేసుకోవడానికి వెళ్తుంది. తనకైతే ఇద్దరికైతే చాలా అలవాటు నిద్ర లేవగానే వాళ్ళకు బ్రష్ చేసుకోవడం. సో అమ్మ నేనైతే ఇవి చేస్తున్నాం, వాళ్ళైతే బ్రష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళారు. ఇక మేము మొత్తం పిండి కలిపేసాక వచ్చాడు మా నాన్న కరివేపాకు తెమ్మని చెప్తే పోయి అటే ఉండి అక్కడ మా నాన్నమ్మతోనైతే ముచ్చట్లు పెట్టి వచ్చేసరికి అయితే ఒక 2 అవర్స్ పట్టిందన్నమాట. ఆల్రెడీ మేము అన్ని పిండి కలిపి మా అమ్మ రెడీ చేశాక అప్పుడు కల్యమాకు పట్టుకొని అయితే కరివేపాకు పట్టుకొని అయితే వస్తున్నాడు. ఇంకా రాగానే ఆయన అయితే నిద్ర లేచారు కాబట్టి వాళ్ళని ఎత్తుకొని ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుంటూ అక్కడనే ఉన్నాడు నాన్న. సో మేమైతే పిండి కలిపేసుకొని అంతా రెడీగా సిద్ధం చేసుకున్నామన్నమాట. సో ఇక్కడైతే గ్యాస్ స్టవ్ మీదనే కాలుద్దామని అనుకుంటున్నాము, ఎందుకంటే బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఒకవేళ వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంక ఇక్కడనే కాలుద్దామని చెప్పి స్టవ్ అయితే బయటికి తీసుకొచ్చి పెట్టాను. అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇదైతే అప్పాలు చేసే మిషన్ అన్నమాట. దీని మీదనే మనం ఇప్పుడు ఇవన్నీ చేయాలి, అప్పాలు అయితే చేయాలి. దానికైతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా కూరగాయలది, దాంతోనైతే రెండుగా కట్ చేసి అప్పాలు అయితే చేయాలి మిషన్ మీద. ఇంకా అమ్మనైతే స్టవ్ పైన కాలుస్తుంది, కానీ చాలా టైం పడుతుంది. సో మళ్ళీ ఇంకా త్వరగా కాలట్లేదు కూడా. సో అయ్యేలాగా లేదు. సో వేరే పెద్ద పొయ్యి తెద్దామని అనుకున్నాను నాన్న, కాకపోతే ఇంకా మేమే వద్దన్నాము. దీని మీద చూద్దాం ఎంతవరకు అయితే కాలుతాయి అని చెప్పి అదైతే పెట్టాము. కాకపోతే చాలా టైం పడుతుంది. ఇంకా ఇలా అయితే ఈ పిండి ఎప్పుడైపోతుంది, ఈ నైట్ అయిపోయేలా ఉంది. సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడ అయితే ఈగలు వస్తున్నాయి అంటే ఈగల్ని కొడుతున్నాడు అన్నమాట. ఇంకా ఇక్కడ బయట అయితే పొయ్యి పెట్టి అప్పాలు అయితే కాలుస్తున్నాము. బయట కట్టెల పొయ్యి అయితే పెట్టాము. ఇంకా బయట అంతా ఇసుకనే ఉంది, ఎలా చేయడం అని అనుకున్నాము. కాకపోతే నానైతే ఒక బండ వేసి దానిపైన అయితే పొయ్యి పెట్టాడు. సో ఇంకా బయటనైతే కట్టెలు పెట్టేసి కాలుస్తున్నాం. సో ఇంకా స్టవ్ కన్నా బెటర్గా కట్టెలే త్వరగా వండుతున్నాయి, త్వరగా అయిపోతున్నాయి, త్వరగా కాలుతున్నాయి కూడా, అండ్ త్వరగా అయ్యేలా ఉన్నాయి. ఇక స్టవ్తో అయితే లేట్ అవుతుందని చెప్పి బయట అయితే కట్టెల పొయ్యి పెట్టింది అమ్మ. సో కట్టెల పొయ్యి పైన అయితే అప్పాలు కాలుస్తున్నాము. స్టవ్ పైన అయితే చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకా చాలా పిండి ఉంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పి బయట అయితే కట్టెల పొయ్యి పెట్టి కాలుస్తుంది. సో ఇంకా ఇక్కడైతే పౌడర్ ఫేస్ ప్యాక్ వేసుకుంది. పౌడర్ ఫేస్ ప్యాక్ అంటే జస్ట్ పౌడర్లో వాటర్ కలిపి రాసుకోవడం అంతే. తనకి ఇష్టమైన ఫేస్ ప్యాక్ తను ఆడుతూనే ఉంటుంది, అది వేసుకొని ఎప్పుడు భయపెడతా ఉంటుంది అందరినీ. సో ఇక్కడైతే ఈగలు వాళ్తున్నాయని చెప్తే ఆ డబ్బాతోనే ఆడుతున్నాడు, దాన్ని అటు ఇటు ఒక వెహికల్ లాగా తిప్పుకుంటూ. సో అమ్మనైతే ఇక్కడ అప్పాలు కాలుస్తుంది బయట. నేనైతే మిషన్తోనే అప్పాలు చేస్తున్నాను అన్నమాట. నేను చేస్తుంటే అమ్మ కాలుస్తుంది.
పొయ్యి అయితే బయట పెట్టాం కానీ ఒకసారి అయితే ఎండ కొడుతుంది, ఒకసారి అయితే వెదర్ మొత్తం కూల్ అయిపోతుంది. సో వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. సో అందుకనే తొందరగా చేసేయాలని చెప్పి టక అయితే చేసేస్తున్నాము. ఇంకా నేను ఆ మెషిన్తో చేస్తుంటే అమ్మనైతే కాల్ చేస్తుందన్నమాట. ఇంక ఇద్దరం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము. సో ఇంకా అయాన్ ఆద్యనైతే వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు నిద్రపోయి లేచారు. సో ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారన్నమాట. సో ఇక్కడనైతే ఇంకా కాకపోతే బయట మొత్తం ఇసుకుంది కాబట్టి మాకు బయట చేయడం కష్టం కాబట్టి అవి ఇంట్లో చేసి బయటికి తీసుకురావడం, ఈ చేసిన అప్పాలను కంచుల్లో వేయడం అయితే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బయట ఇసుకలో పెట్టలేము. అలాగని ఇంట్లో చేస్తే ఇంట్లోకి తీసుకెళ్ళి దానిలో వేయడానికి టైం పడుతుందన్నమాట. ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళి కంచుల్లో వేయడం. సో ఇంకొంచెం టైం కష్టపడుతూనే చేసామన్నమాట. సో బయటైతే టైల్స్ వేపిస్తే బయట చేసుకుంటే ఈజీగా ఉండేది. ఇసుక కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం పడిపోతుంది. ఇదైతే మా నాన్న తెచ్చిన కరివేపాకు. మొత్తం ఆల్రెడీ అంత పిండి కలిపేసి అంత పనులన్నీ చేసుకున్నాక పట్టుకొని వచ్చిండు. సో అక్కడ మా నాన్నమ్మతోనైతే ముచ్చట్లు పెట్టి మెల్లిగా తీసుకొని వచ్చిండు. 2 hours పట్టింది. మా నాన్న వచ్చేసరికి అయితే సగం అప్పాలు అయిపోయాయి. అయాన్ అయితే పడుకొని లేచారు. సో ఏదైనా పనికి పంపామంటే అంతే, ఇంకా అటు పోతే అటే ఉంటాడు, ఇంటికి కూడా రాడు. చాలా